జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. నేను ఈ నెల 1, 2, 3 తారీఖులు భీమవరం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులకు వెళ్ళి రాత్రి వచ్చాను. అందుకనే ఈ 3 రోజులు నేను వీడియోస్ చేయలేకపోయాను. అయితే నేను భీమవరంలో ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క ఫొటోస్ అవన్నీ పెడతాను. అందరూ చూసి మీరు కూడా నచ్చితే అక్కడికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఏమిటంటే, ఒక ఒంటె ఒక పాడుబడిన బావిలో పడిపోయింది. పడిపోతే అతని అంటే ఆ ఒంటె యజమాని ఆ ఒంటెని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి ఆయన ఫలితం అంటే ఆయన ప్రయత్నం ఎంత చేసినా ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతారు. చివరికి ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు. ఎలాగూ ఇది ముసలి ఒంటె అయిపోయింది, ఇంకా ఇది ఎలాగో ఏ పని చేయలేదు, కాబట్టి దీన్ని ఇంకా తీయడం కూడా వేస్ట్, సమయం వృధా, నా వల్ల ఇంకా కాదు అని నిర్ణయానికి వచ్చి ఊరిలో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఆ బావిలో మట్టి పోసేసి దాన్ని అక్కడే భూస్థాపితం చేసేద్దాము, ఇంకా అది ఎలాగూ రాలేదు, దాన్ని నేను ఎలాగూ పైకి తీయలేను అనేసి ఒక నిర్ణయానికి వచ్చి ఊరిలో వారందరినీ తీసుకొచ్చి దాని మీద మట్టి వేస్తూ ఉంటాడు. కొంతసేపు ఆ ఒంటె అరుస్తుంది. తర్వాత ఇంకా మట్టి వేగ అది అరవడం మానేస్తుంది. ఇంకా అది చచ్చిపోయింది అని వీరు నిర్ణయానికి వచ్చేస్తారు. అలా వాళ్ళు మట్టి వేస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఒక్కొక్క పొర పడుతూ ఉన్నప్పుడు ఆ ఒంటె దాని మీద పడిన మట్టిని కుదిపేసుకొని దులుపుకొని అది ఆ మట్టి పైకి ఎక్కుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ దులుపుకొని మళ్ళీ ఆ దాని మీదకి ఎక్కుతుంది. అలా వాళ్ళు మట్టి వేసినప్పుడల్లా కూడా ఆ మట్టి పైకి వస్తూ ఉంటుంది. అది దుమ్ము అంటే ఆ మట్టిని వదులుచుకొని దాన్ని మెట్లుగా పైకి ఎక్కి పైకి వచ్చేస్తుంది. వచ్చి అది చక్కగా ఆ బావి పైకి వచ్చేసి అది పైకెక్కి చక్కగా వెళ్ళిపోతుంది. ఇలాగే మనము ఈ కథ ద్వారా నీతి ఏమి తెలుసుకోవాలి అంటే, మన మీద ఎవరు ఎటువంటి నిందలు వేసినా, ఎటువంటి బురద జల్లినా, అంటే మనల్ని ఎంత అవమానించినా కూడా మనము వాటిని పట్టించుకోకూడదు. వాటిని దులిపివేసుకొని మన పని మనము హాయిగా చేసుకోవాలి. అంతేకాని వారు అలా అన్నారు, ఇలా అన్నారు, నిందలు మోపారు అనేసి మనము అక్కడే ఆగిపోకూడదు, కుంగిపోకూడదు. ఆ ఒంటిలాగా మనము కూడా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టుగా మనము ఎదుగుతూ ఉండాలి. అది ఫ్రెండ్, ఈరోజు మనము ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి. అలాగే నేను భీమవరంలో తీసినటువంటి కొన్ని ఫొటోస్ కూడా పెడతాను. వాటిని అందరూ చూసి మీరు కూడా ఈ ఆత్మ మార్గంలోనికి, ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.